నిడదవోలు నుంచి మైథిలి గారు రాస్తున్నారు. రామాయణమంతా పగలు ప్రతీకారాలు యుద్ధాలే కదా, మరి రామాయణం ఆదర్శనీయవంతమైనది అంటారు ఎందుకు? తీసి తీయగానే భగవంతుడిని తిట్టే తిట్టన్నీ ఉన్నాడు దాంట్లో. చిచి ఇదేమిటన్నట్ట. మనవాడు తీసిన పేజీ ఏమిటో తెలుసునా? శిశుపాలుడు కృష్ణుని తిట్టే సందర్భం తీశాడు మహానుభావుడు. అమ్మా, రామాయణం అంతా పగలు ప్రతీకారం ఎవరు చెప్పారమ్మా? బాలకాండ తీయండి, ఎక్కడ ఎవరు ఎవరి మీద పగ తీర్చుకున్నారండి? అయోధ్యాకాండ పగ ఎక్కడుంది? ప్రతీకారం ఎక్కడుంది? లేదమ్మా. శ్రీమద్ రామాయణం అన్నది మానవ జాతిని ప్రవర్తన నిర్దేశించిన గ్రంథము. యుద్ధాల వంటారా, ప్రతి పాత్రలోనూ ఒక్కొక్క సన్నివేశంలో అద్భుతమైన ఆదర్శం. ఏమిటది? ఒక యాగం జరుగుతుంటే ప్రమాదం జరుగుతోంది, ప్రమాదాన్ని తాను నివారించగలడు మహారాజు గారి తెలవాలి, అందుకని వచ్చాడు మహానుభావుడు. మహారాజు గారు సభలో ఒకటి అన్నాడు, కానీ ప్రియురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మరి అక్కడ పగ తీర్చుకున్నాడా రామచంద్రస్వామి? లేదే. మరి నరులని వానరులని కూడా ఎందుకు పనికిరాని వాళ్ళుగా పెట్టిన రావణాసురుడు మానవకాంతైన సీతమ్మని తీసుకెళ్ళాడే, వాడిది నిజమైన మాట అవుతుందా? అక్కడ ప్రతీకారము కాదు, లోకానికి కంటకులైన వాళ్ళు ఎవళ్ళున్నారో వాళ్ళని సంహరించాల్సి వచ్చింది. ఇంతెందుకమ్మా, రాముడు పగలు ప్రతీకారాలకి దూరంగా ఉంటాడని ఒక్కటే ఉదాహరణ. ఒక్కటే బ్రహ్మాస్త్రం వేస్తే మారీచుడు సుబాహుడు వాళ్ళ పరివారం అంతా నాశనం అవుతారు కదా. చెయ్యాలే. ముందు మారీచుడిని ఒక బాణంతో దూరంగా విసిరాడు. ఎందుకు? మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అని. లేదు, అప్పుడు సుబాహుడిని చంపాడు, మిగిలిన వాళ్ళని దారిలోకి వస్తారేమో అని. అప్పుడు వాయుయాస్త్రం ప్రయోగించి చెదరగొట్టాడు. ఎక్కడా కూడా శ్రీమద్ రామాయణంలో అవసరమైతే తప్ప ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎక్కడా కూడా వధించలేదు. పగలు ప్రతీకారాలు ఆ భావన చూశాడు తప్ప దాని వెనకాలన్న పూర్వాపరాలు గమనించండి. శ్రీమద్ రామాయణము మానవ జాతికి ఆదర్శమైన గ్రంథము. ఇందుకోసం మరింత విస్తారం కావాలంటే ఒక్కసారి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి విరచితమైన దాన్ని అది చదివితే చాలా మంచిది. గురుగారు